హాయ్ ఫ్రెండ్స్, పురాణాలలో అగస్త్య మహాముని గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉంటుంది. ఈయన ఏ తల్లి గర్భంలో నుండి పుట్టలేదు. ఒకసారి వరుణుడు మిత్రుడు ఇద్దరూ యజ్ఞం చేస్తున్నప్పుడు వారి ముందు అప్సరస అయిన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆమెను చూసిన వాళ్ళిద్దరితో మోహం పుట్టి వారి వీర్యం జారిపడుతుంది. అది నేరుగా అక్కడున్న కుండలోకి పడుతుంది. ఆ కుండలో అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరు కవలలుగా పెరుగుతారు. అందుకు అగస్త్యుని కుంభయోని అని అంటారు. అంటే కుండలో నుండి పుట్టినవాడు అని అర్థం. ఇక అగస్త్య ఆశ్రమానికి భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అగస్త్యముని ఆశ్రమం వెనక ఒక కథ ఉంది. అది ఏమిటంటే, పూర్వం ఇక్కడ ఎల్వుడు వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిలో ఎల్వుడిని చనిపోయిన వారిని బతికించే సంజీవిని విద్య తెలుసు. వాతాపికి నచ్చిన జంతువు రూపంలో మారే విద్య తెలుసు. ఎల్వుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు. వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, రేపు మా తండ్రి గారి ఆర్థికం తద్దినం పెట్టాలి, కనుక మీరు భోక్తగా రండి అని అనేవాడు. అప్పుడు ఎల్వుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి ఆ మాంసాన్ని ఇచ్చిన బ్రాహ్మణుడికి ఇసట్లో వేసేవారు. త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రి గారికి పెట్టే తద్దినం భోజనంలో మాంసం ఉండేవారు. ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు. ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తర్వాత ఎల్వుడు తనకి తెలిసిన సంజీవిని మంత్రం చెప్పి, వాతాపి రా అనేవాడు. అప్పుడు ఆ వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరం చీల్చుకుని బయటకు వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు. ఇలా చాలా కాలం చాలామందిని వాళ్ళు చంపి తిన్నారు. ఒకరోజు అటుగా వెళ్తున్న అగస్త్య మహర్షిని వాళ్ళిద్దరూ చూశారు. వాళ్లకు అగస్త్య మహర్షి అని, ఆయన ఎంతో శక్తి గలవాడు అని తెలియదు. వాళ్ళు ఆయన్ను కూడా మిగతా బ్రాహ్మణుల్లా పిలిచినట్టు పిలిచారు. అగస్త్యుడు త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గురించి అన్నీ వివరంగా తెలిసిపోతూ ఉంటాయి. కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఎల్వుడు పిలిచేసరికి అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు అగస్త్యముని. ఇది తెలియని ఎల్వుడు ఎప్పటిలా సంజీవని మంత్రం చెప్పి వాతాపి రా అన్నాడు. నీ తమ్ముడు జీర్ణం చేసుకుని యమలోకాన్ని పంపేశాన్రా అని అగస్త్య మహర్షి ఎల్వుడితో అన్నారు. ఆ మాట విని ఆగ్రహించిన ఎల్వుడు ఘోరమైన రూపానికి మారి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఎల్వుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని ఎల్వుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే అగస్త్య భ్రాతాశ్రమం అయ్యింది. ఇప్పటికి ఎవరైనా తిన్నది జీర్ణం కాకపోతే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉండడం గమనించవచ్చు. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.